బాక్సాఫీస్ ఈ వారం లో బడ్జెట్ ప్రయోగాలకు అడ్డగా మారుతోంది. ఊరికి ఉత్తరాన అంటూ వరంగల్ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఈ వీక్ థియేటర్స్ లో కిక్ ఇవ్వబోతోంది. సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి లాంటి ప్రయోగంతో పాటు అరడజన్ పైగా లో బడ్జెట్ సినిమాలు ఈ వారమే రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో అద్భుతం అనిపించే ప్రయోగాలు కూడా ఈ వీకే షాక్ ఇవ్వబోతున్నాయి. సతీష్ పరంవేద డైరెక్షన్ లో నరేన్, దీపాలి శర్మ చేసిన లో బడ్జెట్ ప్రయోగం ఊరికి ఉత్తరాన. అయితే లో బడ్జెట్ లో సెట్లేసి తీసిన మూవీగా, అలానే కాకతీయ కళాతోరణం చుట్టూ తిరిగే ఓ విషాద ప్రేమ కథగా ఈ సినిమా సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. కాకతీయ కళాతోరణానికి వ్యక్తిని వేలాడతీయటం కూడా వివాదంగా మారింది. ఈ నెల 19న రిలీజ్ అవుతున్న ఊరికి ఉత్తరానలో పెద్దగా స్టార్స్ లేకున్నా అందరి అటెన్షన్ లాక్కుంటోంది. ఆ తర్వాత కేరింత ఫేమ్ పార్వతీశం, వెట్రన్ లేడీ కమేడియన్ శ్రీలక్ష్మి కాంబినేషన్లో వస్తున్న ప్రయోగం సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి. 60 ఏళ్ల వయసుండే భార్యకు 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించే భర్త అన్న కాన్సెప్ట్తో రాబోతోంది ఈ మూవీ. అలానే రామ్ అసుర, సిటీ లైట్, పోస్టర్, మిస్టర్ లోన్లీ అంటూ ఈ వీక్ అరడజన్ ప్రయోగాలు దండెత్తబోతున్నాయి. ఈ వారం ఓటీటీలో కూడా సినిమాల సందడి పెరగబోతోంది. నిహారిక కొనెదెల ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త సిరీస్ ఈ నెల 19న ఓటీటీలో రాబోతోంది. అలానే తేజ సజ్జా, శివాని కాంబినేషన్లో తెరకెక్కిన అద్భుతం మూవీ కూడా ఈ శుక్రవారమే డిజిటల్ ప్లాట్ఫామ్లో రాబోతోంది. ఒకే ఫోన్ నంబర్తో కాల్ చేసుకుని ప్రేమలో పడే ఇద్దరి విచిత్ర గాథే అద్భుతంగా రాబోతోంది. బాలీవుడ్ లో సింగిల్ కాల్ తో మీడియాని, దేశాన్ని వణికించే ఓ టెర్రరిస్ట్ కథే ధమాకా. ఫోన్లో చెప్పినట్టు చేసే ఓ టెర్రరిస్ట్ ని హీరో ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కిన ప్రాజెక్ట్ ఈ నెల 19న ఓటీటీలో రాబోతోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ కాంబినేషన్ లో బంటి ఔర్ బబ్లీకి సీక్వెల్ గా తెరకెక్కింది బంటి ఔర్ బబ్లీ పార్ట్ 2. ఈ సినిమా ఈ వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. చాలా కాలం తర్వాత రాణి ముఖర్జీ కొత్త ప్రయోగంతో దండెత్తుతోంది.